హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మనం హ్యాపీగా ఉన్నాము, మనశ్శాంతిగా ఉన్నామంటే మనం బోల్డ్ అని లైవ్లీ థింగ్స్ చేస్తామన్నమాట. అదే మనం లోపల నుంచి సాడ్ ఉన్నామంటే మనం ఏం చెయ్యడానికి ఇష్టపడము. అది నాకు ఈ మధ్యన చాలా తెలుస్తుందన్నమాట. బట్ ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. మనం మంచి మంచి పనులు చేస్తున్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, మనం హ్యాపీగా ఉన్నప్పుడు మంచి మంచి పనులు చేస్తుంటాం. సో మనం ఈ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర మనల్ని మనం ఫోర్స్ చేసుకోవాలి, మనం మంచి మంచి పనులు చేయడానికి అని చెప్పి. అలా మంచి పనుల్లోని నేను చేసిన కొన్ని పనులు ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి, అలాగే మీకు కూడా చాలా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నా. ఇవన్నీ ఫుడ్ కంటైనర్స్ అన్నమాట. లైక్ మనకి వస్తాయి కదా, మనం ఫుడ్లు ఆర్డర్ చేస్తే వాటికి వెనకాతలు నేను ఫోర్క్తో కొన్ని కన్నాలు పెట్టి, మా ఇంట్లో కోకోపీట్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది తెలుసా. అవి ఉంటే కోకోపీట్ వేసి ఒక దాంట్లో మెంతులు, ఒక దాంట్లో ఆవాలు, ఒక దాంట్లో వాము, ఒక దాంట్లోని ఇంకేవో సీడ్స్ వేసానబ్బా, ఇవేవో సీడ్స్ అన్నవి అన్నీ వేసాను. అవి గ్రో అవుతున్నప్పుడు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఈ అపార్ట్మెంట్లలో ఉంటున్నామా, మనకు ఉంటుంది ఒక చిన్న బాల్కనీ, దాంట్లోని ఎక్కడ ఏమైనా పెంచాలన్నా ఏం చేయాలన్నా అస్సలు అవ్వదు. మనకున్న వాటిల్లోని చేసుకుందాం అనిపించింది. చిన్న చిన్నవే, బట్ ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి కదా, అందుకోసమని చిన్న చిన్నవి ప్లాంట్స్ గ్రో చేస్తున్నాను. అవేంటి మైక్రో గ్రీన్స్ కదా, హ్యాపీగా ఒక 1 వీక్లో వచ్చేస్తాయి. మనం పప్పు తాలింపు పెట్టుకున్నప్పుడు కొద్దిగా మెంతి ఆకు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆవాల ఆకులతో కూడా మనం ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ తినేవాళ్ళం అనమాట. అవి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పప్పు తాలింపు వరకుతో సరిపోతాయి అన్నమాట. సో ఈరోజు నేను చేస్తున్నాను దాల్ మఖని. మీలో ఎంతమందికి దాల్ మఖని ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇట్స్ వెరీ హెల్దీ కూడా, చాలా చాలా హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. అందుకే కనీసం వారానికి ఒక్కసారైనా తినడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుందన్నమాట. దీనికి ఏమేమి కావాలో అవన్నీ నేను పక్కన పెట్టుకుంటున్నాను. మనకు కావాలి ఆనియన్స్, ఒక టమాటో, బోల్డ్ అని గార్లిక్ యాడ్ చేసుకోండి. చాలామంది వితౌట్ గార్లిక్ కూడా చేసుకుంటారు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఈరోజు గార్లిక్ మేము తింటాం కాబట్టి వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇవన్నిటిని మంచిగా చాప్ చేసి పెట్టేసుకుని, దాని తర్వాత ఒక మంచి దల్సర్గా ఉండే కడాయి తీసుకోండి. పల్చగా ఉన్న కడాయిలో మాత్రం గ్యారెంటీగా అడుగు అంటేస్తుందనమాట. అందుకోసం మనకి అడుగు అంటేస్తే ఆ స్మెల్ అస్సలు బాగుండదు. సో మనం చేసుకుందాము ఒక దల్సర్ కడాయిలోని. ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ అనమాట. చాలా 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 ఈజీ. అండ్ ఏం చేస్తున్నారు మీరందరూ? బిగ్ బాస్ చూస్తున్నారా? ఆల్మోస్ట్ లాస్ట్ వీక్స్కి వచ్చాం కదా. నేనైతే చూస్తున్నాను ఆన్ అండ్ ఆఫ్ లాగా. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఏం చూడట్లేదు. ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు బిగ్ బాస్లోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ని వాళ్ళు ఉంచారనమాట. అందరూ ఇంచుమించు త్యాగాలు చేస్తున్నాము కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్నే ఉంచుతారు. లైక్ ఎవరి కోసం వాళ్ళు స్టాండ్ తీసుకునే క్వైట్ ఆపోజిట్ పర్సనాలిటీస్ అందరూ ఉంటేనే ఆ షో చూడడానికి మజా వస్తుంది అనమాట. లైక్ కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉండాలి, కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉండాలి, కొంతమంది గట్టిగా చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి, వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు స్టాండ్ తీసుకున్న వాళ్ళు, కొంచెం అతరంగి వాళ్ళందరూ ఉంటే అప్పుడు షో చూడడానికి చాలా మజా వస్తుంది అనమాట. డిసిప్లిన్డ్ పీపుల్ ఉండాలి, చాలా లేజీ పీపుల్ ఉండాలి, అలా రకరకాల మనుషులు ఉంటే అప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మన తెలుగు బిగ్ బాస్లో నేను చూసిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి, కొంచెం డిఫరెంట్గా ఎవరైనా బిహేవ్ చేస్తే వాళ్ళని స్టార్టింగ్లోనే పంపించేస్తారు. అసలు ఈ షో మొత్తానికి గ్యారంటీగా ఉండాల్సిన వాళ్ళు స్టార్టింగ్లోని ఒక గుండాలు ఉన్నారు కదా, వాళ్ళు ఉండాలి, శ్రీజ ఉండాలి, వీళ్ళందరూ ఉంటే లాస్ట్ వరకు షో చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పిక్నిక్ వెళ్ళినట్టు, పాట్లాక్ చేసుకున్నట్టు రోజంతా వంట చేసుకుంటున్నారు, తింటున్నారు, అంతే. నథింగ్ లైక్ వావ్ లాగైతే నాకేమనిపించలే. మీకేమనిపించింది అన్నది నాతో షేర్ చేయండి. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని, తర్వాత దాంట్లో కొద్దిగా బటర్ యాడ్ చేసి, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి, తర్వాత ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు యాడ్ చేసి, ఎల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాం. తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుంటాం. ఆనియన్స్ బాగా ట్రాన్స్లూసెంట్ లాగా అయిన తర్వాత వీ కెన్ యాడ్ అవర్ రాత్రంతా నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో పెట్టి అన్నీ చేసిన మన మినువులు ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకుంటాం. దాంట్లో కొద్దిగా రాజ్మా కూడా యాడ్ చేసుకోవాలి. బట్ రాజ్మా ప్రస్తుతానికి మా ఇంట్లో లేదని చెప్పి నేను దానికి యాడ్ చేయలేదు. సో అది నాకు గుర్తొచ్చింది, నా లిస్ట్లో యాడ్ చేసుకోవాలి రాజ్మా. ఓకే. హాహాహా.
అండ్ ఆల్మోస్ట్ 25 ఖతం అయిపోతుంది. మీలో ఎంతమందికి ఈ ఇయర్ మీరు ఫుల్‌గా అచీవ్ చేశారు, బాగుంది, అద్దిరిపోయింది అన్నట్టు అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ నాకు లాస్ట్ వీక్‌లో నేను చెప్పినట్టు ఈ ఇయర్ అస్సలు బాలేదు అన్నాను కదా! నేను తర్వాత బాగా కూర్చొని ఆలోచించిన తర్వాత అన్ని ఫైట్‌లో నుంచి, అన్ని ప్రాబ్లమ్‌లో నుంచి మనం బయటికి రాగలిగాము అంటే దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్ సిరి అని నా అంతరాత్మ నాకు చెప్పిందనమాట. నీకు హెల్త్ బాలేదు అన్న విషయమే గుర్తుపెట్టుకున్నావు, కానీ హెల్త్ బాగోకపోయినా బాగోలేని దాని నుంచి బయటకొచ్చావు అన్న విషయం ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అని నా మనసు నాకే చెప్పింది. సో, ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అయితే ఇట్స్ ఎ గుడ్ ఇయర్ అని చెప్పొచ్చు. సో, మీరేం చేశారు ఈ ఇయర్ మొత్తం? ఏమైనా అచీవ్ చేశారా? చేయలేదా? ఏమి చేయలేదంటే మీరు హ్యాపీగా ఉంటే కూడా మనదొక పెద్ద అచీవ్‌మెంట్ లాగే. సో, అసలు ఒకవేళ ఏవైనా చేయలేకపోతే డిసప్పాయింట్ అవ్వకండి. చేసగలిగితే కంగ్రాచ్యులేషన్స్ యూ డిడ్ ఇట్. అండ్ దాని తర్వాత ఎప్పుడైనా ఈ కర్రీస్ చేస్తాం కదా మనం, బఠానీలు, చోలే ఇలాంటివి. అప్పుడు కొద్దిగా కర్రీని తీసుకొని గ్రైండ్ చేసి దాన్నే మళ్ళీ ఇందులో యాడ్ చేసేస్తే మనకు అసలు చాలా వరకు క్రీమ్ ఇవన్నీ యాడ్ చేయకుండానే ఆ క్రీమీ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది వస్తదనమాట. సో, నేను ఇప్పుడు రాజ్మా కర్రీ చేశాను. అందులో యాలకులు, లవంగాలు అవి పక్కన పెట్టేసి కొద్దిగా దాల్‌ని తీసుకొని గ్రైండ్ చేసేసుకుంటాననమాట. ఆ పేస్ట్‌ని మళ్ళీ కర్రీలో యాడ్ చేసేస్తాం. ఇట్ గివ్స్ సచ్ ఎ గుడ్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్‌లో ఎంత బావుంటదంటే అంత బావుంటది. తర్వాత కడాయి పెట్టుకున్నా, నేను కొద్దిగా అప్పడాలు, వడియాలు అన్నీ యాడ్ చేసుకున్నా. ఈ టైంలో అప్పడాలు, వడియాలు చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తాయి. నేను చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ డైలీ జాబుల్లోనే నా ఎనర్జీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కొత్తవేం చేయడానికి అసలు ఓపిక ఉండట్లేదనమాట. అన్నం, మన దాల్ మఖని, కొద్దిగా అప్పడాలు, కొంచెం ఆనియన్ సాలడ్ అండ్ కాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఇవి చేసుకున్నాను. ఇది నా సూపర్ లంచ్ ప్లేట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సాంబార్, దాల్ నిన్న చేసినట్టున్నాను. ఓకేనా? అది. అండ్ దాని తర్వాత నేను నా మొక్కలు చూపిచ్చానా, దాని తర్వాత ఇది మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు కాంజీ తాగండి వెరీ గుడ్ ఫర్ గట్ బ్యాక్టీరియా ఆహా! హూ! హూ! అని తెగ వస్తుందని చెప్పి నేను కూడా నిన్న లాస్ట్ వీడియోలో చూపించానా, మనం ఈ కాంజీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇదేంటి అంటే జస్ట్ మనం క్యారెట్, బీట్రూట్, ఉప్పు, ఒక ఒక పచ్చిమిరపకాయ, దాని తర్వాత దాంట్లోని వాటర్ ఫిల్ చేసి వైట్ ఆవాలుంటాయి గదా! యెల్లో ఆవాలైనా పర్వాలేదు. యెల్లో మస్టర్డ్ ఉంటది కదా! దాన్ని ఒక స్పూన్‌ని దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఎండలో పెట్టుకోవాలనమాట. మనకి బానే ఎండుంటది కాబట్టి 2 డేస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మేము ఢిల్లీలో ఉన్నప్పుడైతే వాళ్ళందరూ 4 డేస్, 3 డేస్ పెట్టుకునేవాళ్ళు. అంటే ఇది మీరు తాగితే చాలా మంచిది అంటారు. బట్ ఇది మన ఆంధ్ర వాళ్ళకి కొంచెం వియర్డ్ టేస్ట్ లాగా అనిపిస్తది. లైక్ సూపర్‌గా అనిపిస్తదని నేను అనుకోను. నాకైతే ఓకే, ఓకే అనిపిచ్చింది. మరి ఢిల్లీలో ఉన్నోళ్ళైతే ఈ బాటిల్ ఇలా చేస్తామా, ఇలా మనలాగా చిన్న బాటిల్‌తో చేసుకోరనమాట. 5 లీటర్స్ గాజు సీసాతోని బయట పెడతారు. అండ్ ఎవ్రీ 3 డేస్‌కి ఇదొస్తది. ఇంకో బాటిల్ పెడతారు. ఇది తాగుతారు, ఇంకో బాటిల్ పెడతారు. అలా తాగుతూ ఉంటారు. వాళ్ళు ఈ టైంలోని నేను అందరి మేడల మీద ఒక క్లాత్ పరిచేసి దాని మీద రాడిష్, క్యారెట్, బ్లాక్ క్యారెట్, బీట్రూట్ అన్ని మొక్కలన్నీ ఎండబెట్టేసి దాంతోని ఆవాలు, మసాలా యాడ్ చేసి చాలా అచార్లు అన్నీ చేసుకుంటారనమాట ఈ టైంలో. ఒంటికి వేడి తెప్పిచ్చేవి. మనకంత చలి ఉండదు, కానీ అక్కడ మాకు చాలా చలి ఉండేదనమాట. 10 ఇయర్స్ అయిపోయింది, కానీ నేను ఆ ఢిల్లీ నుంచి వచ్చేసి, ఢిల్లీ అనగానే నా వెన్నులో ఇంకా వణుకొస్తుంది. అంత చలి. అది కూడా 1, 2 నెలలు కాదు. కంటిన్యూస్‌గా 5-6 నెలలు చలుంటది. అక్కడ ఉండే వాళ్ళకేంటి తెలుసనమాట హౌ టు మేనేజ్ అని. నేను చిన్న సీన్ చెప్తాను. లైక్ నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా నవ్వొస్తుంది. నాకు అక్కడున్నప్పుడు వాళ్ళు ఎవ్రీడే డ్రెసెస్ అనేవి వాష్ చేయాలనమాట. లైక్ నైట్ డ్రెస్ అంటే ఇవి మీదేసుకునే స్వెటర్లు, జాకెట్లు ఇలాంటివి అన్నీ కూడా ఎవ్రీడే మనం వాష్ చేసినంత పిచ్చిగా రోజుకి 2 జతలు, మరి నైటీ ఇంత వాష్ చేయరనమాట. కొంచెం నార్మల్‌గా. అంటే చలే కదా! చెమట అన్నది అస్సలు రాదు కదా! అందుకోసం కొద్దిగా తక్కువే వాషింగ్ అనేది చేస్తారు. మరి బట్టలు తీసి ఎండలో పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ ఐ నో. అండ్ అయితే నాకసలు తెలీదు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి. నేనైతే బట్టలు ఎన్ని ఏసేదాన్ననమాట. వాషింగ్ మిషన్‌లోని ఎవ్రీ డే 3
ట్రిపుల్ లెక్కన వాషింగ్ మిషన్‌లో బట్టలేసేదాన్ని. ఆ బట్టలు ఎండేయడానికి ఎక్కడా ప్లేస్ దొరక్క నేను మా ఆయనకి చెప్పాను, "ఏవండీ మేడ మీద ఎండేసేద్దాము. అప్పుడు బేగా ఎండిపోతాయి" అని చెప్పా. నేను మేడ మీద ఎంత కష్టంలో, మంచులో, చలిలో జాకెట్ ఏసుకొని, చెవులకి, ముక్కుకి అన్నిటికి కవర్ చేసుకొని తీసుకెళ్ళి ఎండేసా. నేను అప్పుడే మేడ మీద చూసాను. ఏంటి మేడ మీద ఎవ్వరు బట్టలు ఎండేయట్లేదా అనుకున్నాను. సర్లే అని చెప్పి ఎండేసొచ్చా. నేను ఈవినింగ్ ఎళ్లి చూసినప్పుడు అప్పుడు అంటే డ్రైయర్‌లో ఏసిన బట్టల్లోంచి వాటర్ అనేది టుప్ 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 అని పడుతుందనమాట. ఇట్స్ లైక్ ఓహ్! ఇలాగా అంటే ఆ మంచుని బట్టలు అబ్జార్బ్ చేసి దాన్ని వాటర్‌గా చేసేస్తాయి. అంత చలనమాట. లైక్ మిడ్‌నైట్‌లో అయితే -డిగ్రీస్‌లోకెళ్తది. ఇది మన ఇంకో లంచ్ ప్లేట్ అనమాట. సో, నేను సర్ప్రైజ్ అయిపోయాను. నేను తర్వాత మా కింద ఆంటీ ఉంటే, ఆంటీ దగ్గరికెళ్ళి అసలు మీరెలా మేనేజ్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అని అడిగితే, అప్పుడు ఆవిడ చెప్పిందనమాట. "ఆహా! ఇలా చేయకూడదురా తల్లి. మనం ఏం ఇది ఇంకొక రకం కాంజీ అనమాట. ఇది నాకెక్కువ నచ్చింది. బీట్రూట్‌ది నాకంత నచ్చలేదు. దాని స్మెల్ నాకంత నచ్చలే. ఇది చాలా బావుంది. ఇందులోనేంటంటే, మనం ఒక 2 ఆమ్లాలు కట్ చేసి యాడ్ చేసుకుంటాము. దాంట్లో కొద్దిగా పసుపు, పచ్చి పసుపు ఉంటది కదా! అది, కొద్దిగా జింజర్, కొంచెం ఉప్పు, కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం 2 మిరపకాయలు యాడ్ చేసి పెట్టేసుకుంటానమాట. నెక్స్ట్ డే ఇది తాగొచ్చు. ఇదచ్చి ఎలా ఉంటదంటే లైక్ మనం ఉసిరికాయలన్నీ ఊరబెడతాం కదా! దాని వాటర్ తాగినట్టే ఉంటది. అల్టిమేట్‌లీ నాకు ఒక ఫీలింగొచ్చింది ఏంటి అంటే, వీ హావ్ యాస్ సౌత్ ఇండియన్స్ వీ హావ్ వెరీ గుడ్ గట్ ఫ్రెండ్లీ ఐటెమ్స్ అన్నవి మనకి చాలానే ఉన్నాయి. మనకి ఇడ్లీ గట్ ఫ్రెండ్లీ ఫుడ్డే, దోస గట్ ఫ్రెండ్లీ ఫుడ్డే, ఎనీథింగ్ ఫర్మెంటెడ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ తరవానన్నం మనం తింటాము. లక్ష్మీ చారు ఏదైతే అంటామో అది చాలా గట్ ఫ్రెండ్లీ. మజ్జిగ చాలా గట్ ఫ్రెండ్లీ. సో, మనం ఇన్ని కాంజీలు ఇవన్నీ చేసుకొని తాగాల్సిన అవసరం లేదు. మనం హ్యాపీగా ఒక గ్లాస్ మజ్జిగ, ఒక గ్లాస్ తరవాని, లేదా అన్నం తినిన తర్వాత లాస్ట్ 2 ముద్దలు పెరుగన్నం తింటే మనకి గట్టికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా అంతా వచ్చేస్తదని నాకు ఫీలింగొచ్చింది. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకెక్కువ చలి కాబట్టి అండ్ వాళ్ళు అంత కర్డ్ అన్నీ మనం తిన్నంతగా తినరని కాబట్టి అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ నేను రాడిష్ ఉంటే అది కూడా నేను ఊరబెడుతున్నాననమాట. ఇది కూడా చాలా టేస్టీ ఉంటది. బట్ ఎక్కువ రోజులు ఉండదనమాట. 2-3 డేస్ ఉంటది. ఇది వచ్చేసి ఒక గ్లాస్ జార్‌లో ఇలా పొడుగు పొడుగు ముక్కలు కట్ చేసుకొని ఫిల్టర్డ్ వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లోని కొద్దిగా మెంతులు, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు అంతే థాట్స్ ఇట్. అవన్నీ యాడ్ చేసి ఒక 2 డేస్ ఉంచుకుంటే 2 డేస్ కాదులే 1 డే, 1 ½ డే అయితే సరిపోతది. చాలా చాలా టేస్టీగా ఉంటది. సైడ్‌కి మనం మామూలు పప్పన్నంతో కూడా సైడ్‌కి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మీరెవరైనా చేస్తారా అనేది. ఇవి సేమ్ మన ఉసిరికాయల దాంట్లోనే ఏసేయొచ్చు. బట్ ఇవి 2 రోజులు ఉంటాయి. ఉసిరికాయలు ఓ 10, 15 రోజుల వరకు మనం తింటాం కదా! దీని స్మెల్ దానికి పట్టేస్తదని చెప్పి నాకు నచ్చదనమాట. అందుకోసం నేను వేరేగా చేస్తాను. అండ్ వాళ్ళు ఎలా బట్టలు ఎండేసుకునేవాళ్ళంటే పెద్ద పెద్ద ప్లేస్‌లో ఉన్నోళ్ళైతే బయట ఎండేసుకుంటారు. ఇట్స్ వేరే థింగ్. ఈ అపార్ట్మెంట్‌లో వాళ్ళు బట్టలన్నీ వాష్ చేసి నేను కొద్దిగా వెనిగర్ యాడ్ చేశాను. మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆళ్ళు బట్టలన్నీ ఎండేసి రూమ్‌లో ఒక హీటర్ ఆన్ చేసి, ఆ బట్టలన్నీ ఎండేసి, ఆ హీటర్ ఆన్ చేసి పడుకుంటారంట. నాకెక్కువ భయమేసిందనమాట. హీటర్ ఆన్ చేస్తే అగ్గయిపోదా? ఎలాగెలాగా అనేసి ఆంటీ చెప్పింది. అంత భయమేస్తే డే టైమ్‌లోనే బట్టలెండేసి హీటర్ యేసుకొని ఉండు. అప్పుడప్పుడు రూమ్‌కెళ్ళి చూస్తూ ఉండు అని చెప్పింది. ఓహ్! అలా కూడా చేయొచ్చా అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ సౌత్ ఇండియన్స్ టు లివ్ ఇన్ ఢిల్లీ. ఈ చలి విషయంలో. ఓ 4 సంవత్సరాలయితే మనకి అలవాటే పడిపోతాం. తర్వాత ఇది దవ్వ. నాకు బ్లింకిట్ ఓపెన్ చేయగానే అందులో దవ్వ కనిపించింది. దవ్వ ఎన్ని రోజుల నుంచి తినలేదని చెప్పి నేను తెచ్చుకున్నాననమాట. వీటిల్ని కట్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఫైబర్ వస్తది. మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఈ హై ఫైబర్ ఫుడ్స్ తినడం వల్ల మనకి అవన్నీ తగ్గుతాయన్నమాట. చాలా చాలా మంచిది. అండ్ అప్పుడప్పుడు మనకి మార్కెట్‌లో దొరికినప్పుడు కూడా తెచ్చుకొని తినొచ్చు. ఇది ఫ్రై చేస్తే మాత్రం వేరే లెవెల్ టేస్టీ ఉంటది. నేను కట్ చేశాను కదా! దాంట్లోని ఉప్పు, కారం, బియ్యం పిండి, నువ్వులు అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అద్దిరిపోద్దనమాట. బట్ ఎందుకు డీప్ ఫ్రై అని చెప్పి నేను బాగా ఎల్లుల్లిపాయలన్నీ ఏసి తాలింపు పెట్టుకున్నా. ఇది కూడా సూపర్ టేస్టీ వచ్చింది. ఇది మసాలా పెట్టి కూడా ఏపుకోవచ్చు. ఆవాల మసాలా ఇలాగా. ఇది నా లంచ్ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఈరోజు ఆల్మోస్ట్ 3-4 లంచ్ రెసిపీ షేర్ చేసుకున్నాను. అండ్ మనం 2 డేస్ ముందు మనం ఊరబెట్టుకున్న మన రాడిష్‌ని తీసుకొని తిందామిప్పుడు. సో, ఇది నాకు చాలా చాలా నచ్చుతది. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అదయిపోయింది. దాని తర్వాత మనము ఈరోజు పఫ్ పేస్ట్రీస్ చేద్దామని డిసైడ్ అయ్యామనమాట. అండ్ నేను నా ఏంటది
ఏంటది నా అవెన్‌ని తీసుకొచ్చి కిచెన్‌లో పెట్టా. సో, బోలెడన్ని అవెన్ రెసిపీస్ అన్నవి రాబోతున్నాయనమాట. మనం వాడితే తెగ వాడేస్తాము. వాడకపోతే దాన్నసలు టచ్ చేయము. అదొక రకం అనమాట. ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్. అయితే డిసిప్లిన్డ్‌గా ఉంటే ఓవర్ డిసిప్లిన్డ్‌లీ ఫర్ ఫ్యూ డేస్ ఉంటాను. దాని తర్వాత ఏదో ఒకటవుతది. దాని తర్వాత నేను ఏకం నా లేజీ ఎరాలోకెళ్ళిపోతాననమాట. అయితే ఎక్స్‌ట్రీమ్ అనమాట. అయితే ఓవర్‌లీ డిసిప్లిన్డ్, వెరీ గుడ్ ఎక్సర్‌సైజ్ చేసేయడం, వాకింగ్‌కెళ్ళిపోవడం అన్నీ చేసేస్తాను. లేదంటే ఓవర్‌లీ లేజీ అంటే దుప్పటి కూడా పారకుండా ఉండడం. ఆ! సో, అలా అనమాట. బ్లింకిట్‌లో కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. మా చిన్నప్పుడైతే ఇలా పేపర్ కవర్లొస్తే దే ఆర్ లైక్ రిచ్చో రిచ్ అనుకునేవాళ్ళు. అబ్బా! వాళ్ళు పేపర్ కవర్లను వాడుతున్నారు అని చెప్పి, ఇప్పుడేమో కుప్పలు కుప్పలు పేపర్ కవర్లు ఏమీ లేకుండానే మన ఇంటికొచ్చేస్తున్నాయి. వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఈ పఫ్ పేస్ట్రీస్‌ది ఇదొచ్చేసి నేను ఎక్కడ కొన్నానబ్బా! లూలు మాల్. ఇందులోని 10 పఫ్ పేస్ట్రీస్ ఉంటాయన్నమాట. అవొచ్చేసి మనం వీటిలతోని పఫ్ఫులు చేసుకుందాం. మనం ఈరోజు చేసుకుంటున్న ఎగ్ పఫ్. వీటిని ఫ్రోజన్‌లో పెట్టేసాను. దాన్ని తీసి కొంచెం డీఫ్రాస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఫస్ట్ మనం చేసుకోవాలి ఆనియన్ మసాలా లైక్ పఫ్ మధ్యలో మనం పెట్టుకుంటాం కదా! అందుకోసం అన్నమాట. అండ్ అది వీక్లీ 2 వీడియోసే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు పాత వీడియోకైతే ఎంతమంది మిస్ అయ్యాం అని రాసారు. ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ బ్లెస్డ్ అనమాట. మా ఆయన నాకు ఆ వీడియోలన్నీ చూపిచ్చి కామెంట్లు నాకే చూపిచ్చి, "సిరి చూడు నువ్వు అసలు పెట్టట్లేదు. చాలామంది మిస్ అవుతున్నారు నిన్ను" అని చెప్పి నాకు చూపిచ్చి నన్ను మోటివేట్ చేయడానికి ట్రై చేశారనమాట. ఐ ఫెల్ట్ లైక్ ఓకే. మంచిదే అలా అనుకున్నా. ఆనియన్స్ అన్నవి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. లైక్ పొడుగ్గా. ఇవన్నీ నేను బయటికి తీసి ఉంచుతున్నాను. ఇది ఒక షీట్‌కి మధ్యలో ఒక పేపర్ ఉంటదనమాట. సో, ఈజీగా మనం తీసుకోవచ్చు. బట్ నాలా మీరు బలవంతంగా వాటిల్ని పేక్కుండా ఒక గంట ముందు వాటిల్ని ఆహ్, డీప్ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీశారనుకోండి, అది ఈజీ అయిపోతది పని. ఈలోపు సైడ్‌కి ఎగ్స్ కూడా బాయిల్ చేసి చల్లగా అయ్యేలాగా చూసుకున్నాను. ఈలోపు వీటన్నిటిని చేస్తున్నాననమాట. మామ్స్ లైఫ్ ఈజ్ లైక్ నెవర్ ఎండింగ్ పనులు. ఇది నేను 4:00కి వాళ్ళకి లంచ్ ఇచ్చాననుకోండి, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అన్నం తినిపిస్తాననమాట. తినిపించను, ఇస్తాను వాళ్ళే తింటారు. ఇస్తాను. మరి 5:00కి వీళ్ళకి ఈవినింగ్ స్నాక్ అంటే నాకు మామ్స్ లైఫ్ ఈజ్ నెవర్ ఎండింగ్. సో, అంతే. దాన్ని నెగెటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా తీసుకోవాలి. మొన్న ఎవరో ఒక ఇన్‌స్టాగ్రామ్‌లోని చిన్నప్పుడు చాలా కష్టం అనుకున్నారు. ఐ మస్ట్ సే చిన్నప్పుడే చాలా చాలా ఈజీ. ఇదెప్పుడు ఎండ్ అవ్వదనమాట. డోంట్ లైక్ ఇదేదో ఒక 6 నెలల తర్వాత కంప్లీట్ అయిపోతది. లేదా సంవత్సరం తర్వాత కంప్లీట్ అయిపోతది అన్న మైండ్ సెట్‌లో కాకుండా ఇట్స్ ఏ బ్లెస్సింగ్ యూ హావ్ టు ఎంజాయ్ ఇట్ అన్నట్టు మైండ్ సెట్‌లోకొస్తే యూ విల్ ఫీల్ మచ్ బెటర్ అండ్ హ్యాపీ అనమాట. అదో చిన్న రియలైజేషను. ఈ రియలైజేషన్ కూడా అగైన్ వస్తుంటది. అదనమాట. సో, ఒక పాన్ తీసుకొని ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకండి. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, దాంట్లోని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి, మన ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాం. తర్వాత ఉప్పు, కారం అన్నీ యాడ్ చేస్తాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే, ఈ ఆనియన్స్ ఏవైతుందో ఫుల్‌గా క్యారమలైజ్ అవుతది. లాస్ట్‌కి ఒక పావు స్పూను లేదా ఒక 2 చిటికెళ్ళు పంచదార యాడ్ చేసుకుంటాను. జస్ట్ టు బ్యాలెన్స్ ఇట్ ఔట్ అనమాట అన్నీ. తర్వాత ఇది ఇంత కుక్ అయితే సరిపోతది. ఫుల్లుగా మనకేం కర్రీ వండుతున్న పేస్ట్ లాగా అయిపోక్కర్లేదు. తర్వాత మనం ఒక 2 పఫ్ పేస్ట్రీస్‌ది పేపర్ తీసేసి అక్కడ పెట్టుకుంటామనమాట. దాని తర్వాత కొద్దిగా ఒక స్పూన్ కర్రీ యాడ్ చేసుకుంటాం. ఒక బాయిల్డ్ ఎగ్‌ని హాఫ్‌గా కట్ చేసి ఇటొకటి, అటొకటి పెట్టుకుంటామనమాట. కుషాల్ వాస్ సో ఎక్సైటెడ్. ఓహ్! మా మమ్మీ ఏదో స్పెషల్ చేస్తుంది అని చెప్పి, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళొచ్చి, మా మమ్మీ ఎంతో మంచిది చేసింది, అంటే మనం అన్నీ మర్చిపోతాం అండ్ వి ఫీల్ సో హ్యాపీ. ఇక్కడ వాటర్ అన్నీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మరొక 2 ట్రై చేస్తున్నా. అవి చిరిగిపోయినా పర్వాలేదనమాట. మనం దాంట్లోంచి పీకినప్పుడు కొంచెం చిరిగిపోయాయి అలాగంటే కూడా ఏం భయపడకండి. చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా మంచిగా చాలా క్రిస్పీగా బాగొచ్చాయనమాట. నేను ఈసారి లులు మాల్‌కెళ్ళాలి. చాలా రోజుల నుంచి ఎళ్ళలే. అక్కడే పర్టిక్యులర్‌గా దొరికే సామాన్లు బోలెడున్నాయనమాట. లైక్ రకరకాల తిను నూడిల్సు, తర్వాత కొంచెం ఈ థాయిలాండ్ వాళ్ళ ఫుడ్‌కి సంబంధించినవన్నీ కూడా మనకక్కడ దొరుకుతున్నాయి మంచివి. అందుకోసం ఒకసారి ఎళ్ళాలి. కొంచెం అన్నీ తెచ్చుకోవాలి. అప్పుడు మనకి వండాలంటే మస్తు హ్యాపీ ఫీలింగొస్తది. దాని తర్వాత నేను ఇక్కడ
మన దగ్గర ఆ షీట్స్ ఉంటే చేసుకోవడం అన్నది జూజూబీ అనమాట. ఇట్స్ లైక్ 1 మినిట్ పని అంతే. మన దగ్గర ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టేసి మనం వెజ్ పేస్ట్రీలు కూడా చేసుకోవచ్చు. ఎగ్‌వి కూడా చేసుకోవచ్చు. చికెన్‌వి కూడా చేసుకోవచ్చు. నాకు అనిపించింది ఇది ఎంత ఈజీయా నాకు తెలీదే. నేను అంత ఎక్కువ చెయ్యను కదా ఇవన్నీ. నేను చాలా చాలా హ్యాపీ అయిపోయాను. నేను 200 డిగ్రీస్‌లోని 20 మినిట్స్‌కి పెట్టుకున్నాను. మీద కింద 2 సైడ్‌లు రాడ్స్‌తోననమాట. అండ్ మధ్యలో ఎళ్లి చూసా. ఆల్మోస్ట్ 20 మినిట్స్‌కి అది వైట్‌గానే ఉంది. మరొక 5 మినిట్స్ పెట్టాను. అప్పుడు దే టర్న్డ్ ఇంటూ దిస్ బ్యూటిఫుల్ ఆరెంజిష్ రెడ్ కలర్‌లోని చాలా బా వచ్చాయి. ఐ యామ్ సో హ్యాపీ. ఎన్ని రోజుల తర్వాత నేను కొత్త డిఫరెంట్ వెరైటీ చేశాను అబ్బా! అని నాకు మస్తు హ్యాపీ వచ్చింది. ఎంత పర్ఫెక్ట్‌లీ వచ్చాయో. బాగున్నాయి గదా! మీరు కూడా హ్యాపీ అయిపోండి. అండ్ మీరు కూడా గ్యారంటీగా చేసుకోండి. యమ్ యమ్ అనుకుంటూ తినండి. కింద షీట్ ఎయడం మర్చిపోకండి. అప్పుడు అవి అంటుకుపోకుండా ఉంటాయి. మా కుషుగాడు ఉత్సాహాన్ని అస్సలు ఆపుకోలేరనమాట. నేను తింటాను. ఒక్క నిమిషం ఉండురా అంటే కూడా ఆడు ఉండట్లే. బట్ ఇట్స్ ఓకే. దట్స్ ఎక్సైట్‌మెంట్స్ మేక్స్ అస్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ డూ మోర్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. అండ్ ఇది నాకు మాటాకైతే ఇలా సొట్టదిచ్చేసారు నాకు. ఆళ్ళేమో అంతా పర్ఫెక్ట్‌లీ స్క్వేర్ అన్నది పట్టుకెళ్ళిపోయారు. అండ్ మీకిక్కడ నేను చూపిస్తున్నా ఎలా క్రిస్పీగా వచ్చింది అన్నది. దాంతోని నేను మరో బ్యాచ్ పెట్టాననమాట. ఈసారి 4 పెట్టాను. అండ్ మా చిన్నుగాన్న ఇన్విజిలేటర్‌లాగా పక్కనే నించొని ఈ 5 పెట్టాననమాట. మనకొక్క షీట్‌లోని మొత్తం 10 వస్తాయి. మరో వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తా. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.